హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకు కొద్దిగా నిలిగిపోయిన బట్టలతో కనిపిస్తూ ఉంటాను. కాకపోతే ఏం జరిగింది అని అంటే, మనకి ఈరోజు పనులు ఇంటికి రావాలన్నమాట. మే కాదు, ఈరోజు మండే మే 18th. ఆల్రెడీ సాటర్డే వచ్చేసి సంథింగ్ ఏదో పని ఉందని చెప్పేసి వాళ్ళు రాలేదు. ఆదివారం వచ్చేసి హాలిడే కాబట్టి రాలేదన్నమాట. ఈరోజు మండే రావాలి, అయితే రాలేదన్నమాట. రాకపోయేసరికి ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా మూడ్ ఆఫ్ ఉంది. కింద వర్క్ అన్నా చెప్పిస్తూ ఉంటే బాగుండేది అని చెప్పేసి. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత బాగుండేది అని వర్క్ నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే మే ఎండింగ్కి వచ్చేస్తున్నాం. ఇప్పుడు 18th, దాని తర్వాత 19th వచ్చేసిద్ది. ఇంకా వాళ్ళు డిలే చేసే కొద్ది, ఎందుకంటే ఓవరాల్గా ఇంటి మొత్తానికి వేపియాలి కాబట్టి చాలా డిలే అయ్యింది. వాళ్ళు పని చేస్తున్నా కానీ చాలా అంటే టైం పట్టింది కదా కంప్లీట్ అవ్వడానికి. సో అందుకోసమే ఇంకా పొద్దునే అంటాడు డిమోటివేటెడ్ అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత సంథింగ్ చెప్తాం దానితో టీవీ రావట్లేదు ఇంట్లో. మమ్మీకి ఏంటంటే సీరియల్స్ చూసుకోవడానికి, వీడన్నిటికి టీవీ రావట్లేదు. ఇంకా ఇదిగోండి కబోర్డ్స్ ఇవన్నీ జస్ట్ ఈ యొక్క పెయింటింగ్ వేయాలని చెప్పేసి మొత్తం మా ఎక్విప్మెంట్ అంతా తీసి ఎక్విప్మెంట్ అంటే మా డ్రెస్సెస్ ఇవన్నీ తీసేసి బయట పెట్టేసి ఉంచాం అనమాట. షర్ట్స్, ప్యాంట్స్, మొత్తం మా మమ్మీకి సంబంధించిన బిలాంగింగ్స్ కూడా. వాళ్ళు వచ్చుంటే కొద్దిగా చేస్తుంటే అయిపోయేది, అవ్వలేదు. ఈరోజు వీడియో కూడా మర్చిపోయి మీకు చెప్పడం ఏంటంటే, నాకు సెమ్ అయిపోయిందని చెప్పా కదా. కాకపోతే సెమ్ అయిపోయింది, కాకపోతే ఇంకా 3 days ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి కాలేజ్కి ఏంటంటే ఇంటర్నల్ అయిపోయి, మిడ్ 2 అయిపోయి, ఎక్స్టర్నల్ అయిపోయి సెమ్ స్టార్ట్ అయింది. మాకు అలా కాదు, ప్రతిసారి ఇంటర్నల్ అయిపోయి మిడ్ 2 అయిపోయిన తర్వాత సెమ్ స్టార్ట్ అయింది. సెమ్ అయిపోయిన తర్వాత ఎక్స్టర్నల్ ఉండేది అనమాట. అంటే ఫస్ట్ మిడ్ వన్ తర్వాత ఇంటర్నల్ తర్వాత మిడ్ 2 తర్వాత సెమ్ తర్వాత ఎక్స్టర్నల్, ఇలా జరిగిపోయింది అనమాట. సో దట్ ఈస్ థింగ్, అలా జరిగిపోయింది. ఇంకా 3 days ఉంది. చెప్పాలంటే ఈరోజు మండే వచ్చేసి అందరికీ మైనర్ ఎగ్జామ్ ఉందంట. నేను మైనర్ తీసుకోలేదు, సో అందుకోసం అని చెప్పేసి మైనర్ తీసుకోలేదు కాబట్టి ఈరోజు మాకు కాలేజ్ లేదు. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే దాకా ఉంది కాలేజ్. ఇంకా దాని తర్వాత నుంచి మాకు హాలిడేస్ ఉంటాయి అనమాట. హాలిడేస్లో ఎన్ఎస్ఎస్ ఇంటర్న్షిప్ చేయాలి. అంటే రూరల్ ఏరియాస్లో వెళ్ళి ప్రజలకి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. సంథింగ్ ఏదో టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్ మీద వెళ్ళి చెప్పి అవేర్నెస్, అంటే బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉంచుకోవాలి మనీ అనేది, స్పెసిఫిక్గా ఫోన్స్ అనేవి ఎంత యాక్యురేట్గా వాడాలి, దాంట్లో ఇంకెంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కటి అక్కడికి వెళ్ళి పర్టికులర్ ఆఫీస్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఫోన్లో నుంచి కూడా చేస్తే అయిపోయింది, బుకింగ్ చేసుకోవడం, అలా అని చెప్పేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం. అది కాక సంథింగ్ వాల్యుబుల్కి సంబంధించిన విషయాలు చెప్తాం. ఇది బెస్ట్ ఇనిషియేటివ్ అనిపిస్తుంది గవర్నమెంట్ తీసుకున్నది. ఎందుకంటే గవర్నమెంట్ ఇలాంటి పర్టికులర్ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎంత రికగ్నైజబుల్గా ఎంత వీడియో రూపంలో చెప్పినా కానీ చాలామందికి ఏంటంటే వీడియో చూడటం కూడా సరిగ్గా రాదనమాట. వీడియో చూడటం అంటే ఇన్ ద సెన్స్ ఫోన్ యాక్సెసిబిలిటీ ఉండదు. రూరల్ ఏరియాస్లో అందరూ బటన్ ఫోన్ వాడతారు. సో మన యూత్కి చాలా పవర్ ఉంది. 2000 అంటే ఈ జెన్జీ కిడ్స్ అనేది, ఈ జెన్జీ వాళ్ళకి ఇప్పుడు 2026లో ఉన్నాం, చాలా పవర్ ఉంది వాళ్ళకి. వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పేసి చేశారనుకో, దే విల్ మేక్ సమ్ రెవల్యూషన్ అనమాట. ఎందుకంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది ఇన్ఫర్మేషన్. సో అందుకోసం చెప్పేసి ఇది పర్టికులర్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్క కాలేజ్లో పెట్టారనమాట. మామూలుగా అయితే ఇంటర్న్షిప్ మన కోర్ రిలేటెడ్, మన బ్రాంచ్ రిలేటెడ్ ఉండేది ఇంటర్న్షిప్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇలా పర్టికులర్గా వెళ్ళి బయట సోషల్ ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎన్ఎస్ఎస్, నేషనల్ సర్వీస్ స్కీమ్, నేను కరెక్ట్గా చెప్పిన అనమాట. సో దట్ ఈస్ ది థింగ్ గైస్. చూద్దాం హాలిడేస్లో ఏమన్నా బాడీకి సంబంధించిన వర్కౌట్స్ చేయడమైనా కానీ ఇవన్నీ చేయడానికి చూద్దామని అనుకుంటున్నాను. మాకు బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం జరిగిందంటే, రోజు నైట్ కూడా పనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఏసీ ఆన్ చేసి ఉందా, అటువైపు వచ్చేసి అది ఓపెన్లో ఉంది, దాన్ని వచ్చేసి తీసి ఇంకా పెట్టలేదన్నమాట వాళ్ళు. సో అది సరిపోతుంది అనమాట. అది గైస్ మా సంగతి. ఇంకా రేపు వెళ్ళి ల్యాబ్ ఎగ్జామ్స్ ఎంత టఫ్గా జరుగుతాయి చూడాలి. నేను గ్యారంటీ రేపు బ్లాగ్ చేస్తాను. మాది వచ్చేసి లాస్ట్ బ్యాచ్. మా క్లాస్లో మేము అంటే ఏ సెక్షన్, బి సెక్షన్ ఉంటే, ఒక ఏ సెక్షన్లో 3 బ్యాచెస్ ఉంటాయి, బి సెక్షన్లో 3 బ్యాచెస్ ఉంటాయి. ఏ సెక్షన్ వాళ్ళకి రేపు వేరే ల్యాబ్ ఉంటుంది, మాకు వేరే ల్యాబ్ ఉంటుంది. కాకపోతే ఆ 3 బ్యాచెస్లలో మేము లాస్ట్ బ్యాచ్ 98 నుంచి 113 దాకా. సో అది అయిపోవచ్చు 5 minutesలో. మా మమ్మీ అనమాట లోపలికి వస్తా, లోపల రమ్మంటా అంటే ఫస్ట్ 5 minutes అని చెప్తున్నాను. అది మరి సంగతి. టుడేస్ వీడియో టాపిక్ కూడా స్పెసిఫిక్గా అసలు నేను డిసైడ్ చేసుకోలేదు, ర్యాండమ్గా బ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. నాది ఎలా అయిపోతుంది అని అంటే, పర్టికులర్గా మనం బ్లాగ్ చేస్తాం, కాకపోతే ఏంటంటే ద యాక్సెప్టెన్స్, పక్కన వాళ్ళు యాక్సెప్టెన్స్ మీద ఎక్కువ నా ఫీలింగ్ ఉంటుంది అనమాట.
దే విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్ ఇఫ్ ఐ డు బ్లాగ్. ఎందుకంటే వాళ్ళ ముందు బ్లాగ్ చేస్తున్నాడు, ఈ అబ్బాయికి ఎందుకు ఈ బ్లాగ్ చేస్తున్నాడు అలా ఉందేమో నా మైండ్ సెట్. అసలు బిగ్గెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ చేంజ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అవర్ ఐడెంటిటీ. ఇప్పుడు మనం మన కొత్త వర్షన్కి మారడానికి మనం ఇలా అవ్వాలి అనుకుంటున్నాము అంటే మన పాత వర్షన్ని టోటల్గా డిలీట్ చేసేయాలి. ఇప్పుడు నేను ప్రజెంట్ చేయాలనుకుంటుంది అదే అనమాట. అసలు మన ప్రజెంట్ వర్షన్ని అసలు పూర్తిగా తీసేయాలి. ఇంకా అసలు నీకు గుర్తు కూడా రాదు. ఓకే, నువ్వు తర్వాత ఫ్యూచర్లో అనుకుంటూ ఉండాలి ఆ వర్క్ చేసినప్పుడు, ఓకే నేను అసలు ఇలా ఉండేవాడినా, ఓకే ఓకే అలా పర్టికులర్గా ఆ థింగ్స్ చేస్తూ ఉండేవాడిని కాదు నేను. ఓకే చాలా దూరం వచ్చేసాను, అసలు నేను పర్టికులర్గా అసలు ఇలా ఉండాలనుకునేవాడిని కాదు, ఇలా ఉండాలనుకునేవాడిని. ఆ స్టాండర్డ్స్ నేను మీట్ అయ్యాను. పాస్ట్లో నేను చేసిన నెగిటివ్ థింగ్స్ అయినా లేకపోతే సంథింగ్ టైం వేస్ట్ అయినా ఇవన్నీ వదిలేసి ప్రజెంట్ ఐఎమ్ బీయింగ్ వెరీ వెల్ అని అనుకోవాలి. ప్రజెంట్ అంటే కొన్ని పర్టికులర్గా ఇలాంటి ఫేజెస్లో నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటావు, ఓకే ఇలా జరగాలి నాకు లైఫ్లో అని చెప్పేసి. అది సంథింగ్ ఇప్పుడు గుర్తుండకపోవచ్చు, దాని తర్వాత ఫ్యూచర్లో నువ్వు కష్టపడినందుకు అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నీకు అర్థమైపోయింది. ఓకే నేను అప్పుడు అలా అనుకున్నా కదా, ఇలా జరుగుంటే బాగుండు నాకని చెప్పేసి. ఓకే ఇంత సక్సెస్ఫుల్ నేను అయిపోయాను ఆల్రెడీ. ఓకే సంథింగ్ అప్పుడు నేను డ్రీమ్ అబౌట్ మై సెల్ఫ్. ఇప్పుడు అలా అవ్వలే, ఇప్పుడు అలా అయిపోయాను. కాకపోతే అసలు నేను అంటే ఆ వర్క్ ప్రెషర్లో పడిపోయి ఓకే నేను ఇలా సక్సెస్ అయిపోయావు అన్న సంగతి కూడా నీకు తెలియకుండా ఉండాలి. దట్ ఈస్ ది థింగ్ యూ హ్యావ్ టు బీ క్యాపబుల్ ఆఫ్. అది నా కోరిక. అయితే నిజంగా ఎలా ఉండాలి అంటే ఓకే నేను దాని గురించి ఆలోచించాను కదా పర్టికులర్గా, కాబట్టి అది అయిపోయింది. అది అయిపోయి దాని మీద నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. మన ఫ్యూచర్లో అంటే ఎప్పుడైనా గోల్స్ అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి, తగ్గకూడదు అనమాట. తగ్గితే వాల్యూ ఉండదు, అర్థం ఉండదు. సాక్రిఫైజెస్ ఉండాలి. అంటే ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైంకి వెళ్ళిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మీరే ఆపేస్తారు. కాకపోతే ఏంటంటే ఆ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గరికి వెళ్ళడానికి కూడా నువ్వు క్యాపబుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గోల్ నుంచి ఆటోమేటిక్గా ఆలోచిస్తావు అనమాట. ఆ గోల్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక టాప్ గోల్ వచ్చింది, ఆ గోల్ అయిపోయిన తర్వాత నువ్వు ఆబ్వియస్లీ ఇంకా ఆపేస్తావు, కష్టపడటం. ఎండాకాలం కదా, జస్ట్ కొద్దిసేపు మాట్లాడడం ఫుల్ చెమట పట్టేస్తున్నాను అనమాట బాడీకి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బిగ్ మోటివేషన్ వీడియో లాగా ఉంది ఈరోజు. అంతకు మించి ఏం లేదనుకుంటా ఈరోజు వీడియో. నేను బ్లాగ్ చేయడం రేపు స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా. గివ్ ఇట్ ఏ బిగ్ థమ్స్ అప్. బాయ్.